కృష్ణా జిల్లా మచిలీపట్నం అభివృద్ధి లక్ష్యంగా మసూలా బే పార్క్ కమిటీని ఏర్పాటు చేశారు. మచిలీపట్నంపై ప్రేమ, వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన 11 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీ తొలి సమావేశం స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య నివాసంలో జరిగింది. చారిత్రక మచిలీపట్నంను పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మసూలా బే పార్క్ చైర్మన్ గొర్రెపాటి శ్రీనివాస్ తెలిపారు. మచిలీపట్నం అభివృద్ధికి అవసరమైన అంశాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. మసూలా బే పార్క్ కి 4-5 వాలంటరీ వర్క్ చేయడానికి వివిధ కెపాసిటీలో పనిచేస్తున్నారు. మెంబర్స్ కాకుండా వాళ్ళందరి పేర్లు ఇప్పుడు చదువుతాను. గొర్రెపాటి శ్రీనివాస్ చంద్ ప్రెసిడెంట్ కెపాసిటీలో వాలంటరీ వర్క్ చేయడానికి సైన్ అప్ చేశారు. శ్రీమంత్ రాజా యార్లగడ్డ రామేశ్వర ప్రసాద్ సన్ ఆఫ్ అంకినేని ప్రసాద్ గారు వైస్ ప్రెసిడెంట్ కెపాసిటీలో వాలంటరీ వర్క్ చేస్తా అని చెప్పారు. అట్లాగే నడుకు నిగిత జనరల్ సెక్రటరీ కెపాసిటీలో వాలంటరీ వర్క్ చేస్తా అని చెప్పారు. రామ్ నితేష్ జల్దు జాయింట్ సెక్రటరీగా వాలంటరీ వర్క్ సైన్ అప్ చేశారు. అట్లాగే వీళ్ళందరినీ కూడా ట్రెజరర్ కెపాసిటీలో చలమలశెట్టి నరసింహారావు గారు అబ్బాయి రాధాకృష్ణమూర్తి గారు అబ్బాయి నరసింహారావు గారు ట్రెజరర్ కెపాసిటీలో వాలంటరీ వర్క్ చేయడానికి సైన్ అప్ చేశారు. ఇది మన మెయిన్ స్ట్రక్చర్ అండి. సో లాస్ట్ ఇయర్ మీరు చూసినట్టయితే మచిలీపట్నంలో మనకు బీచ్ ఫెస్టివల్ బాగా జరిగి 15 లక్షల మంది రావడం జరిగింది. ఆ ఎనర్జీ అదంతా చూసి దీన్ని ఛానలైజ్ చేయాలి అని చెప్పి మచిలీపట్నం మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు కొంతమంది ఒక గ్రూప్ గా ఫామ్ అవడం జరిగింది. మేమందరం కూడా మచిలీపట్నం మీద ప్రేమ, ప్యాషన్, అలాగే టాలెంట్ ఉన్న వాళ్ళందరం కూడా ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి దానికి మసూలా బే పార్క్ అని పేరు పెట్టుకున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే లాస్ట్ ఇయర్ జరిగినట్టు బీచ్ ఫెస్టివల్ ఎనర్జీని ఛానలైజ్ చేసి కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్